సార్. మన మొక్కలు చాలా బాగా పెరగాలంటే మనకు వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒక కంపోస్ట్ అయితే కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేస్తూ ఉన్నాం కదా. అలాగే నేను ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ మన మిద్దె తోటకి సరిపడేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను. ఆల్రెడీ నా దగ్గర తయారు చేసిన చూడండి. ఈ ప్రాసెస్ అంతా మనకి తయారు కావడానికి 2 నెలల నుంచి 3 నెలల టైం వరకు అయితే పడుతుంది. ఇప్పుడు మనకి ఇది నెల 20 రోజులు అయితే అయింది. చూడండి ఇంత మంచి కంపోస్ట్ తయారవుతుంది. నల్లటి బంగారం. ఇది ఏ విధంగా తయారు చేసింది అనేది మీకు చూపిస్తాను పదండి. ఇది ఇంకా మనకి పొడి పొడిగా రావాలంటే మనకి వచ్చింది ప్రతిసారి కూడా ఇట్లా పక్కకు అనుకుంటూ ఉంటే మళ్ళీ మనకి ఇక్కడ కిందికంతా రెడీ అవుతూ ఉంటుంది. చూడండి వానపాములు కిందికించి ఎంతలా వస్తున్నాయి. ఇంతలా రావడానికి నేను ఏమేమి ఇచ్చిన అనేది కూడా మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. చూడండి ముందుగా ఇట్లా ఒక 50 రూపీస్ అయితే టబ్బు తీసుకున్నాను. ఇట్లా వెడల్పుది తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. ఇంకా ఇలాంటిది వెడల్పుది ఏదైనా సరే మీరు అందుబాటులో ఉన్నది తీసుకొని దీనికి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోండి. దీనికి నేను ఒక 4-5 హోల్స్ అయితే పెట్టిన. ఇక్కడ 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 ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా మనము ఇవి ఇట్లా హోల్స్ కవర్ అయ్యేటట్టు ఏవైనా ఇట్లా అట్ట ముక్కలు కానీ లేకపోతే కొబ్బరి పీచు అలాంటిది ఏదైనా ఉన్నా కానీ వేసేసుకోండి. ఇందులో ఏంటంటే పుల్లవి ఏమైనా గుడ్డు పొట్టు అలాంటివి ఘాటైనవి కూడా ఏవి వేసుకోకుండా మామూలుగా ఇలాంటివి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని పచ్చి ఆకులు ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం బాగా మాగినది పశువుల ఎరువు అనమాట. ఏదైనా సరే ఆవుదైనా సరే గేదెదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కొంచెం ఎండుగడ్డి కానీ లేకపోతే ఇట్లా ఏవైనా గార్డెన్లో వచ్చినవి ఇట్లా ఆకులు ఉంటాయి కదా, కుసుమ ఆకులు వేస్తున్నాను నేను ఇక్కడ. కంది ఆకులు ఏంటంటే ఎక్కువ ఘాటుగా ఉన్నాయి కాకుండా ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. వీలుంటే కొంచెం కొబ్బరి పీచు కూడా పొడి లాంటిది ఉంటే వేసుకోండి. ఇదేంటంటే తొందరగా కంపోస్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే అందులో వానపాములు ఎక్కువ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వీటిని వీలైనంతగా ఈ గడ్డి లాంటివి అయితే తొందరగా కంపోస్ట్ అయిపోతాయి. కొంచెం పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా ఆకులు లాంటివి వేసుకుంటే త్వరగా కంపోస్ట్ అయ్యి వానపాములకి ఇవి ఆహారం అన్నమాట. మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తే ఇట్లా బాగా మన దగ్గర మట్టి ఉంటుంది కదా, మాగింది ఆల్రెడీ మనము కుండీలల్లో తయారైంది. చూడండి ఈ విధంగా మనం అన్నీ కూడా ఇట్లా ఆకుతోటే ఉంటాయి కాబట్టి ఇలా ఆల్రెడీ వానపాములు ఉంటాయి అన్నమాట. చూస్తే ఇదిగా చూడండి ఇంకా ఈ విధంగా ఉంటాయి. వీటిని ఏంటంటే మనము ఇందులో వేస్తాం కదా, ఇవి ఎక్కువ పుట్టి మనకి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా? ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఇంట్లో వేసేసాం. ఇవి ఈ విధంగా వేసుకోవడం వల్ల రెట్టింపు అవుతాయి. ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను ఈ మట్టి ఉంది కదా, ఇదంతా కూడా నేను ఇలా కవర్ అయ్యేటట్టు వేసేస్తున్నా. చూడండి ఇలా ఆల్రెడీ ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా బలంగా తయారయ్యి ఇవి
విసర్జననే మనకి వర్మి కంపోస్ట్ అనమాట. ఇది మనకి ప్రాసెసింగ్ తయారు కావడానికి ఒక 50-60 రోజులైనా టైం పడుతుంది. ఇందులో ఏంటంటే ఇట్లా రాళ్ళ లాంటివి కాకుండా మెత్తటి మట్టి వేసుకుంటే, కట్టెలు కూడా తేలికపాటి వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా ఏంటంటే ఈ శంకుపులవి మనకి కాడలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా త్వరగా కంపోస్ట్ అవుతాయి. చూడండి, ఇళ్ళల్లోనే మనకి ఎక్కువ వానపాములు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవన్నీ కూడా 60 రోజుల తర్వాత ఏ విధంగా అవుతుంది, మనకు వర్మి కంపోస్ట్ ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. ఇట్లా మనం ఈజీగా తీసుకుంటే కనుక్కోకుండానే మన మిద్దె తోటకు సరిపడా మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఏ విధంగా తయారవుతాయి, ఎంత కంపోస్టింగ్ వస్తుంది అనేది మనము చూసుకుందాం. ఇట్లా వేసిన తర్వాత మధ్యలో కొంచెం ఇది ఉంది కదా, నేను ఇక్కడ పిడకలు నానబెట్టిన ఈ వాటర్ని కూడా మధ్యలో ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏవైనా పండ్ల తొక్కలు ఉంటాయి కదా, పండ్లవి ఇవి పొట్లు, అట్టిపండు కానీ పొప్పడి పండు కానీ ఏవి కానీ తీయటివి అనమాట. ఇవి ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా రెట్టింపుగా ఉడుతుంటాయి అవి వానపాములు. ఇదంతా కంపోస్టింగ్ ప్రాసెస్లోనే మనకి ఇదంతా మంచిగా వర్మీ కంపోస్ట్ తయారైతుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కొంచెం పశువుల ఎరువు ఇదంతా కూడా చేసుకొని మనం ఎక్కువ వేడి తగిలే చోట కాకుండా నీడలో పెట్టుకోవాలి. ఇవేంటంటే ఎంత మంచిగా వాతావరణం చల్లగా ఉంటే అక్కడ ఎక్కువ ఉడుతుంటాయి ఈ వానపాములు. చూసిరు కదా, ఇట్లా కొంచెం మళ్ళీ ఇది ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ పైనుంచి కొంచెం మట్టి, మీ దగ్గర బెల్లం వాటర్ ఉన్నా కానీ కొంచెం మధ్య మధ్యలో వేయండి, మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు రెట్టింపు అవుతాయి అన్నమాట. ఎందుకంటే వానపాములు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, ఇంట్లో ఎగ్ షెల్స్ రాకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం పశువులేరు. ఇలా ఈ కంటైనర్ మొత్తం మనం ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఘాటైనవి ఉండనియొద్దు. మనం అట్లా ఉండడం వల్ల ఏంటంటే వానపాములు త్వరగా పెరగవన్నమాట. మనం అన్నీ కూడా తేలికపాటి ఆకులు, ఎండుట, గడ్డి ఇలాంటివి ఎక్కువ తొందరగా కంపోస్ట్ అయ్యేటి వేస్తే వానపాములు త్వరగా తయారవుతాయి. మనకి పైకి వర్మీ కంపోస్ట్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. దాన్ని మనం ఒక పక్క కనుక్కుంటూ ఉంటూ మళ్ళీ పచ్చివన్నీ నింపేసుకుంటూ ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా నింపుకున్న తర్వాత దీనిపైన గోనె సంచితోటి కప్పేసి మనము 10 రోజుల వరకు రోజు నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత మనము వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా తడి చూసుకొని ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది పూర్తి నీడలో పెట్టుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మన మిద్దె తోటకు సరిపడా వర్మీ కంపోస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఉండాలన్నమాట. ఈ విధంగా పూర్తి నీడలో పెట్టుకున్న తర్వాత దీని కింద ఏదైనా ఒక కంటైనర్ పెట్టుకోవాలి. మనం ఒకవేళ ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ చేసినా అందులో నుంచి మనం వేసిన పచ్చి కూరగాయలు అలాంటివి ఏమైనా ఉంటే వచ్చే వాటర్ కూడా వర్మీ వాష్గా మారుతుంది. అది కూడా మనం ఇదివరకు కంపోస్ట్లో 1:10 రేషియోలో ఏ విధంగా ఆ లిక్విడ్ని వాడుకున్నామో దీన్ని కూడా వర్మీ వాష్ని ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఇది మొక్కల్ని మంచిగా పెరుగుదలలో చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఎంతో ఈజీగా
ఈ వర్మీ కంపోస్ట్ని మన మిద్దె తోటకి సరిపడా ఈ విధంగా ఒక కంటైనర్ అయిపోతుంటే ఇందులో లాస్ట్కి వచ్చింది కొంచెం వానపాములు మళ్ళీ ఇంకో దాంట్లో పచ్చివి అన్నీ వేసి ఇప్పుడు చూపించిన ప్రాసెస్లోనే వేసుకుంటే మనం ఎప్పటికీ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగానే నేను మన మిద్దె తోటకి సరిపడది ఈ విధంగా చేస్తున్నాను. మరి ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేస్తే మరింతమందికి ఉపయోగపడుతుంది. ఫైనల్ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందండి. పైకి వచ్చిందంతా మనం తీసుకుంటే ఇదే మనకు వర్మీ కంపోస్ట్. ఇట్లా మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకేమైనా కింద కంపోస్ట్ అవన్నీ ఉంటే మళ్ళీ కొంచెం మట్టి కానీ పశువుల పేడ కానీ కొన్ని పచ్చి ఆకులు కానీ పండ్ల తొక్కలు కానీ అవన్నీ వేసుకుంటూ అదే కంటైనర్ అయినా కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే నేను ఇప్పుడు చూపించిన విధంగా మనం పైదంతా తీసుకొని కిందిదంతా కంపోస్ట్ ఏదైనా అవ్వంది ఉంటే మళ్ళీ ఇంకో కంటైనర్లకు మార్చుకుంటూ ఆ వచ్చిన వాటర్ని మనం ఇట్లా 1:10 రేషియోలాగా వర్మీ వాష్గా వాడుకోవచ్చు. మన పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకునే వర్మీ కంపోస్ట్ పద్ధతి. తేలికగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను. మరిన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను. హ్యాపీ గార్డెనింగ్.